ఈరోజు కల్లూరు ఎస్టేట్ నగరం కర్నూలు జిల్లా కల్లూరు ఎస్టేట్ నందు ఎక్కడ నివసిస్తున్న బేడా బుడజంగ ప్రజానికల్లో ఒక విజ్ఞప్తి, ఒక మనవి. ఈరోజు ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది, సమాజంలో మనం జీవిస్తున్నాం. మన పూర్వీకులు అంటే ఊరు బయట జీవించేవాళ్ళు కాబట్టి ఒక ఊరు ఒక ప్రాంతం అనేది లేకుండా ఉండేది. ఇప్పుడు నవ సమాజంలో మనం కూడా నడిబొడ్డున జీవిస్తున్నాం. బుడగ సంఘాల యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా యువత నెలకొల్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కానీ కొన్ని సంఘటనలు ఇప్పుడు మా దృష్టికి వచ్చిన విధానాలను బట్టి చూస్తే ఈ డ్రింక్స్, ఈ మత్తు పానీయాలకు అలవాటయ్యి అంత కలిసిమెలిసి ఉండాల్సిన భిన్నత్వంలో ఏకత్వంగా నివసించాల్సిన ఈ భారతదేశంలో కులాలు, మతాలు తారతమ్యత ఏర్పాటు చేసుకుంటూ ఈ డ్రింక్స్, ఈ మత్తుకు అలవాటయ్యి తమ యొక్క అమూల్యమైన జీవితాన్ని బుగ్గపాలు చేసుకుంటూ మరణానికి దాఖలు చేస్తూ ఒక స్నేహబంధం కూడా మంట కలిపే విధంగా స్నేహితులలో కూడా భిన్న విధానాలకు వచ్చి మరణాల వరకు దారితీస్తున్నాయని చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది మార్పు చెందాలని తెలుస్తున్నాం. దీనికల్లా ముఖ్య ఉద్దేశం ఏందని ఒక పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ప్రజాస్వామ్యవాదులు అయితేనేమి మేమంతా గమనించింది ఏంటంటే నవ సమాజంలో యువత ఎక్కువ శాతము డ్రింకుకు, ఈ మత్తు పానీయాలకు అలవాటు పడడం వల్లనే ఇలాంటి మంచి మానవ విలువలు పెంపొందాల్సింది. అంటే మనిషి ఒకరికొకరు సహసహకారాలు అందించుకొని ఈ మానవ జీవితాన్ని పెంపొందించుకోవాల్సింది పోయి మధ్యనే తన యొక్క జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటూ మరణాలకు దారి తీస్తుంది. కాబట్టి ఇది మార్పు చెందాలని చెప్పి యావత్ సమాజానికి తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా బేడబుడజంగా యువకులారా, దయచేసి మీరు మత్తు పానీయాలు కానీ డ్రింక్స్ కానీ అలవాటు పడద్దండి. స్నేహితులు కూడా మీరు ఎలాంటి స్నేహితులతో మీ పరిచయాలు ఏర్పడుతున్నాయి, వారి విధి విధానాలు ఏదని చెప్పి నడవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే మీ యొక్క అమూల్యమైన జీవితాలు కూడా యువత బుగ్గిపాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఇక్కడ జరిగిన సంఘటనలు మరొకరికి జరగకూడదని చెప్పి యావత్ మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలుగు రాష్ట్రాలు అయితేనేమి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఎక్కడున్న బుడగ సంఘాలు యువతకు నా అప్పీలు ఒకటే, మత్తు పానీయాలకు దూరంగా ఉండండి. స్నేహబంధాలు కూడా ఎవరితో స్నేహం చేయాలో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటని చూసుకొని అడుగులు వేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన యొక్క జాతి యొక్క ఔన్నతాన్ని పెంపొందించగా ఉండండి. కానీ ఈ విధంగా మీ యొక్క అమూల్యమైన జీవితాలను ముగ్గిపాలు చేసుకోకూడదని చెప్పి యావత్ బుడగ సంఘానికి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై బుడగ సంఘం, జై జై బుడగ. అందులో భాగంగానే ఈరోజు కల్లూరు ఎస్టేట్లో కొండపల్లి శ్రీను మరణం జరగడం జరిగింది. ఇట్లా మన సిరివాటి కాశన్న గారైతేనేమి, అదే కొండపల్లి చిన్న మారప్ప గారైతేనేమి, అదేవిధంగా మన ఫిరోజ్ అన్న గారైతేనేమి వీళ్ళందరి సహకారంతోనే మనము, ఎందుకంటే అంత కలిసిమెలిసి ఉన్నాం. ఇది ఏ దురదృష్టవశాతం జరిగిందని చెప్పి ఈరోజు రాజు ప్రయత్నం చేసి వాళ్ళని ఒకటి చేసి వాళ్ళ కొద్ది వరకు